హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఈ ఎన్‌డీపీఎస్ కేసెస్, గంజా కేసెస్ అండ్ డ్రగ్స్ కేసెస్ అనేది చాలా పెరుగుతా ఉంటుంది. అయితే ఒక్కటి ముఖ్యంగా అందరూ గమనించవలసిన అవసరం ఏంటంటే, ఈ పెడ్లర్స్ అనేది వాళ్ళు చేసేది చాలా క్షమించరాని నేరం. వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు గూడా మన చట్టంలో చూస్తూ ఉన్నాం. అయితే చాలామంది ఈ కన్జ్యూమర్స్ అంటే ఈ డ్రగ్స్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా జైలుకి వెళ్ళడం, ఈ కేసులలో ఇరుక్కొని కోర్టులో కొన్ని నెలలు కూడా కాదు, సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు. చిన్న ఎన్‌డీపీఎస్ కేస్‌కి కూడా 2, 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు. అయితే ఈ కన్జ్యూమర్స్‌కి చట్టంలో ఒక అవకాశం ఉందండి. ఈ కన్జ్యూమర్స్‌ని బాధితులుగా చూడాలి గానీ, వారిని నేరస్తులుగా చూడకూడదనేసి కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా వీళ్ళు హైకోర్ట్‌ని ఆశ్రయించి ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్నట్లయితే మీకు వితిన్ ఒక 2, 3 మంత్స్‌లో కేస్ కొట్టేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా లోయర్ కోర్ట్‌లో డిశ్చార్జ్ పిటిషన్ కూడా వేసుకొని మీరు కేస్‌ని డిస్పోజ్ చేసుకోవచ్చు. ఈ కన్జ్యూమర్స్ అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కన్జ్యూమర్స్ అనేవాళ్ళు వీళ్ళని బాధితులుగా మాత్రమే చూడాలి చట్ట ప్రకారం. కానీ నేరస్తులుగా మాత్రం చూడకూడదు. వీళ్ళని అక్యూజ్డ్ లిస్ట్‌లో చేర్చకూడదు. అసలు విక్టిమ్స్ లిస్ట్‌లో చేర్చాలి. అదే గాకుండా వీళ్ళకి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి రిహాబ్ సెంటర్స్‌కి పంపియడం గానీ, రిహాబ్ సెంటర్స్ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాన్ని బేస్ చేసుకొని కేస్ నుంచి డిశ్చార్జ్ చేయటం గానీ, లేతే కేస్ నుంచి అక్విటల్ చేయటం గానీ చేసుకోవచ్చు. ఈ ఒక్క ప్రాబ్లమ్‌కి మీకు మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈటిలో ఏ సొల్యూషన్ అనేది బెస్ట్ అనేది మీరు దగ్గరలో ఉన్న న్యాయ నిపుణులను కనుక్కొని మీరు మీ సర్కమ్‌స్టాన్సెస్, మీ సిట్యుయేషన్స్ అండ్ మీ ఏజ్ అండ్ ఆక్యుపేషన్ బట్టి మనం సరైన డెసిషన్ తీసుకుంటే మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా జనరల్‌గా ఏంటంటే ఈ కేసెస్‌లో కన్జ్యూమర్స్‌గా ఉన్నవాళ్ళు ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అదే వీళ్ళేంటంటే రీసెంట్‌గా ఇంజినీరింగ్ అయినోళ్ళు, రీసెంట్‌గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, రేపో మాపు యూఎస్‌కి లేకపోతే అబ్రాడ్‌కి వెళ్ళేవాళ్ళు, రేపో మాపు జాయిన్ అయ్యేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఈ కన్జ్యూమర్స్‌గా దొరుకుతా ఉన్నారు. మనం ప్రీవియస్ రికార్డ్స్‌ని బట్టి చూసినట్లయితే. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే, ఒక్కసారి వాళ్ళ మీద ఎన్‌డీపీఎస్ కేస్ పెండింగ్ ఉంటే, జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో చాలా ఇబ్బందవుతుంది. దాన్ని పీవీసీ అంటారు. పోలీస్ వెరిఫికేషన్ చెక్‌లో చాలా ఇబ్బంది జరిగి, జాబ్‌లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇబ్బంది జరిగి వాళ్ళ ఉద్యోగం పోయే అవకాశం ఉంది. అదే గాకుండా పాస్‌పోర్ట్ తీసుకోవాలన్నా, పాస్‌పోర్ట్ రెన్యువల్ జేసుకోవాలన్నా, కొన్ని కంట్రీస్‌కి వీసా రావాలన్నా, అబ్రాడ్‌కి ట్రావెల్ చేయాలన్నా, తర్వాత నామినేటెడ్ జాబ్స్ తీసుకోవాలన్నా, గవర్నమెంట్ జాబ్స్ తీసుకోవాలన్నా, కొన్ని ఎంఎన్‌సీస్‌లలో ఒక ప్రైవేట్ జాబ్స్ రావాలన్నా, అండ్ కొన్ని కేసెస్‌లలో ఎలక్షన్‌ల కంటెస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. నా మెయిన్ సలహా ఏంటంటే, ఇలాంటి కేసెస్‌లో మీరు ఇమ్మీడియేట్‌గా కేసు ట్రయల్ కోసం ఒక 2-3 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి, హైకోర్ట్‌లో క్వాష్ గానీ, లోయర్ కోర్ట్‌లో డిశ్చార్జ్ గానీ వేసుకొని ప్రాపర్ వేలో వెళ్తే మీకు త్వరగా న్యాయం జరిగి మీరు కేసు నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది.